అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయల రుణమాఫీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకే మారు 1 లక్ష రూపాయలు చేసినాం. రెండవ మారు రూపాయల నుంచి 1,50,000 రూపాయలను చేయడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అవుతుంది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ నివాసే సందర్భంగా కోరుతా ఉన్నాం. రుణం తీసుకున్న రైతులందరికీ, వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు, అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ, రెండవది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి 200 యూనిట్ల లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. వాటి వివరాలను ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం. వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు వరి చేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు వచ్చాయి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు, మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు విడబడతా ఉంది. వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు నేను చెప్తా ఉన్నాను. దయచేసి అందరు వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులోని శాంక్షన్ అయి ఆ స్కీమ్ మీకు చేరేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తూ, అప్లికేషన్ నుంచి బ్యాంకులో చేరేదాకా మా బాధ్యత అని మనం పనిచేస్తున్నాం. దయచేసి మీరు ఎవరెవరు ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా మీ పేరు రాజీవని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.